పడిపోతాయి పాలు. ఇట్లా కాదు, ఇట్లా పెట్టకూడదు నాన్న, వేస్ట్ చేయకూడదు అట్లా. జై శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మోమ్లెన్స్. ఈరోజైతే సాటర్డే గ్రీన్వుడ్లో ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది. సో దానికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, ఎప్పుడు చాలాసార్లు అనుకున్నాం కానీ వెళ్దామని. అంటే సాటర్డే మ్యాక్సిమం చేతన్కి వర్క్ ఉంటుంది, దానివల్ల సాటర్డే లేవడమే చాలా లేట్ అయిపోతుంది. సో లేచి స్లో మార్నింగ్ ఉంటుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా మేమేం కొనుక్కోం బేసిక్గా, అన్నీ ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చుకుంటాం. ఫార్మర్స్ మార్కెట్కే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనేది ఏం లేదు కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో, అండ్ శ్రీత ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మెయిన్ రీజన్ అదే. శ్రీతాన్ని తీసుకొని పోవచ్చు బయటకి, దాన్ని కొద్దిగా చూపించినట్టు ఉంటుంది, తనకి ఎక్స్ప్లోర్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా చేతన్ వస్తే మేము స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుండి ఎక్కువ ఏం లేదు, ఐ థింక్ 5 miles అంతే. ఎక్కువ 8 to 9 minutes టైం పడుతుంది అంతే. అది యాక్చువల్గా 8కి ఓపెన్, 8 to 12 ఉంటుంది. అలారం ఏమో 7కి పెట్టాను నేను. 7కి లేచి ఫ్రెష్ అయ్యేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అయినా సరే స్టార్ట్ అయిపోదాము. జస్ట్ పక్కనే కదా, వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అలారం ఆఫ్ చేసేసి పడుకునేసాను. తనకు కూడా మెలకు రాలేదు బేసిక్గా లేపుదామంటే. ఇంక లేచి శ్రీతాకి బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేసేసి తనకి పాలు తాపేసి మేమైతే జస్ట్ కాఫీ తాగామంతే. సరే వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు అంత ఆకలిగా లేదని చేతన్ ఫ్రెష్ అవుతున్నాడు. తను వస్తే ఇంటి నుండి స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ అయిపోయి చూద్దామా, వెళ్దామా? గ్రీన్వుడ్ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్దామా? అన్నీ ఆర్గానిక్ ఉంటాయి అనుకుంటా బేసిక్గా. అందరూ ఇక్కడ పండించే వాళ్ళందరూ తీసుకొని వచ్చి, మనకు సంత ఎట్లా జరుగుతుందో అంతే. సంత ఈజ్ నథింగ్ బట్ ఫార్మర్స్ మార్కెట్. అట్లనే ఉంటుంది. ప్రైసులు కొద్దిగా ఎక్కువ ఉంటాయంటారు, ఐ డోంట్ నో, చూడాలి ఏమేమి ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఏమన్నా మంచిగా ఉన్నాయి అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి తెచ్చుకోవాలి. సాటర్డేస్ వెళ్ళి, ఎవ్రీ సాటర్డే. సండే ఏమి ఉండదు బేసిక్గా. అది స్టిక్కర్ కాదమ్మా, అది స్టిక్కర్ కాదమ్మా, ఐలైనర్ పెట్టుకున్నా అందుకోసమే, నువ్వు లాగేస్తావని. మా రాలేదులేమా. సే బాయ్, సే బాయ్, సీ యూ లేటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దాం, ఓకే? బాయ్ చెప్పు. సో మేమైతే ఇంకా ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 10-10:30 అలా అవుతుంది. సరే ఏం వెళ్దాంలే అనుకున్నాం కానీ క్లోజ్ అయిపోతుంది కదా అని చెప్పి, సరే 6 minutes అంతే కదా మనకు ఇంటి దగ్గర నుండి, జస్ట్ వెళ్ళేసి అలా కార్లో రౌండ్ వేసుకొని వద్దాము. అక్కడ ఒకవేళ ఉంటే చూద్దాము, లేదంటే రిటర్న్ వచ్చేద్దాంలే అన్నట్టు వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. రోడ్ క్లోజర్ పెట్టేశారనమాట. మొత్తం డౌన్ టౌన్ రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చాలా క్రౌడ్ వచ్చారు. చూస్తే మేము ఏంటి రోడ్ క్లోజ్ ఉంది, అసలు అయిపోయిందా ఏంటి అనుకున్నాము. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా కంప్లీట్ ఆ రోడ్డు మొత్తం స్టాల్సే పెట్టారనమాట. నాకైతే స్ట్రీట్ షాపింగ్ చేస్తున్న ఫీలింగే వచ్చింది కంప్లీట్గా. ఇంకా కార్ పార్క్ చేసేసి మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇంత క్రౌడ్ ఉంటారు, ఇలా వస్తారు అని చెప్పి నేనైతే అనుకోలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకు కొద్దిగా ఎక్సైటెడ్గానే అనిపించింది. అదే నాకైతే మనకు ఇండియాలో స్ట్రీట్ షాపింగే గుర్తొచ్చింది. చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ వెదర్ చాలా బాగుండింది. ఎందుకంటే ఈ సీజన్లో వెదర్ అంతా సెటిల్డ్గా లేదనమాట, కొంచెం ఫ్లక్చుయేటింగ్గా ఉండింది. ఒకరోజు రెయిన్, ఒకరోజు సమ్మర్ ఇలాగా. బట్ ఆ రోజు మార్నింగ్ మాత్రం అసలు చాలా బాగుండింది వెదర్. సో మాకు వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది, అందుకే బాగా తిరగగలిగినాం అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం నార్మల్గా అయితే రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజ్జీస్, బ్రెడ్స్ ఇలాగా
మొత్తం ఆర్గానిక్వి పండించినవి తీసుకొని వచ్చి సెల్ చేస్తారనమాట. బట్ ఏమైనా స్పెషల్ వీకెండ్ ఆర్ ఏమైనా ఈవెంట్ ఉన్నిందో తెలియదు మాకైతే. నేను వెబ్సైట్లో చూసినంత వరకు, దాని గురించి చదివినంత వరకు అలానే పెట్టారు. అంటే ఫ్రూట్స్, వెజీస్, బ్రెడ్స్ ఇలాగా హోమ్ మేడ్వి అలా తీసుకొని వచ్చి సెల్ చేస్తారు అని చెప్పేసి. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా మొత్తం హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్, ఆర్ట్ పీసెస్, క్రాఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి. Is that your little one there? Oh yeah. She's adorable. Oh, thank you. నాకు అది నచ్చింది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఈ రెండు చూపిస్తారా ఏది బాగుందో చెప్తే? One is this, life is worth living, and one more is this. ఏమో నీ ఇష్టం. సో ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అది బాగా నచ్చింది చేతన్కి అండ్ నాకు, ఇద్దరికి అని చెప్పేసి అది తీసుకున్నాము. అక్కడ చూస్తే వుడెన్ పర్సెస్ ఉన్నాయన్నమాట. అయితే చాలా క్రేజీగా ఉన్నాయి, నాకైతే చాలా చాలా నచ్చింది అది. బట్ మేబీ డెకరేటింగ్కి అలా పెట్టుకోవచ్చు అనుకుంటా. బయట క్యారీ చేస్తే అంత అంటే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇలా ఒక హ్యాండ్ మేడ్ బ్యాగ్స్, తర్వాత టీ షర్ట్స్, ఇలా మొత్తం క్లోత్స్ కానీ అన్నీ చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. అన్నీ హ్యాండ్ మేడ్వే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్. ఇంకా ఫుల్ పిల్లలు వస్తుంటారు కదా, సో ఎక్కడ చూసినా ఈ క్యాండీస్, కాటన్ క్యాండీ కానీ ఈ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇద్దరు ఎక్కువ కుక్కలే ఉన్నాయి, నాకు మనుషుల కంటే ఎక్కువ కుక్కలే కనిపిస్తున్నారు. నేను దేన్నైనా యాక్సెప్ట్ చేయొచ్చు, నాకు దగ్గరకు వస్తే పిచ్చ భయం, నాకు ఉండి ఆగిపోతాను. తిరిగేలా చూసుకుంటాము. ఇక్కడ అయితే పిల్లలు లేదంటే డాగ్స్, లేదంటే ఇంకా డాగ్స్ పిల్లలు ఇద్దరు ఉంటారు. అసలు వాటిని ఆకారాలు చూస్తుంటేనే నాకు మొత్తం ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి అనమాట. నాకు చాలా భయం కుక్కలంటే. సో ఇంకా కార్నర్లో ఒక షాప్ కనిపిస్తే అక్కడికి వచ్చాము. అక్కడ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి కానీ బట్ అవి స్క్వెరల్స్కి అలాగా ఫుడ్ పెట్టడానికంట. సో మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ అక్కడ హోమ్ మేడ్ పేస్ట్రీస్ ఉన్నాయి. సో ఒకటి రెడ్ వెల్వెట్ అండ్ చాక్లెట్ది తీసుకున్నాం అనమాట, మా ఇద్దరికి నచ్చిందని. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ సో క్యూట్. ఆమె ఒక కుకీ ఫ్రీ ఇచ్చారు, దట్స్ ఓకే అని చెప్తే వద్దు అని చెప్పాము. బేబీ కోసము ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పి ఇచ్చింది. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ. మా సాటర్డే మార్కెట్ అయితే అలా నడిచింది. మేబీ నెక్స్ట్ సాటర్డే సండే దానికి కూడా వద్దాము అని చెప్పి అనుకుంటున్నాం. మాకు దగ్గరలో వైట్ ల్యాండ్లో సండే మార్కెట్ కూడా జరుగుతుంది. సో అక్కడ ఎలా ఉంటుందో వెళ్ళి చూడాలి. నాకైతే ఇంకా ఈ సమ్మర్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వచ్చి. సో గ్రీన్వుడ్ వెబ్సైట్లో చూడాలి ఇంకా ఏవేవి ఈవెంట్స్ ఉంటాయి ఏంటి పిల్లల కోసము అని చెప్పేసి. ఇక్కడైతే కాటన్ క్యాండీ పెట్టారు. సో నార్మల్గా మనకి పెద్దగా వేసిస్తారు కదా, అలాగా ఇక్కడ బొమ్మలు చేసి ఇస్తున్నారనమాట. కిడ్స్కి బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. బట్ మేమేం తీసుకుంటాం ఇంకా అవి అని చెప్పి, మళ్ళీ శ్రీతా తినాలని ఉంటుంది, తనకి నాట్ అలౌడ్ అని చెప్పేసి మేమేం తీసుకోలేదు. అండ్ లాస్ట్లో వస్తుంటే ఇక లాస్ట్లో 1 or 2 షాప్స్ ఇలా ఉన్నాయి. సరే ఏదో చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ మొత్తం మండల ఆర్ట్స్ ఉన్నాయి, బాగా క్యూట్గా అనిపించి అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. లవ్ అని ఉన్నింది దాని మీద సింపుల్గా క్యూట్గా. సో అది బాగుంది అని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ నుండి వెళ్తే మనకి గ్లాస్తో ఆర్ట్ పీసెస్ చేస్తారు కదా, లైక్ మినియేచర్ గ్లాస్ ఆర్ట్ పీసెస్, గ్లాస్ స్కల్ప్చర్స్ ఇలాగ చేస్తూ ఉంటారు కదా. సో అవి ఉన్నాయి. లిటరలీ చాలా చాలా క్యూట్గా చూస్తుంటేనే ఎంత అట్రాక్టింగ్ ఉన్నాయో. మైనర్ డిజైన్స్ అన్నీ పెట్టి చేశారనమాట, చాలా మైక్రో పీసెస్ అనమాట. సో చూస్తుంటేనే చాలా బాగా అనిపించాయి అవి. సో అక్కడ చేతన్కి డెస్క్ మీద పెట్టుకోవడానికి ఒకటి బాగా నచ్చింది, లీఫ్ షేప్లో ఉంది. సో అది తీసుకుందామని చెప్పి అనుకున్నాడు.
అది రెండు యూనిక్ పీసులు చిన్న అట్లా చెప్పే కూడా అవ్వట్లేదు. తీసుకో, అదే తీసుకో కదా, అది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. దిస్ ఆర్ సో క్యూట్. అసలు చాక్లెట్స్ మొత్తం. అమ్మో నో 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 నో. ఇంటికైతే వచ్చేసినాం. వచ్చి చాలాసేపు అయింది. వచ్చి దోశలు వేసుకొని తినేసి ఫుల్గా ఆకలేస్తుంది. అందుకని ఫస్ట్ తినేసి ఇంకా ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తా. ఇది గ్లాస్ ఐటమ్ చిన్ను కోసం తీసుకున్నది, ఆఫీస్లో డెస్క్ మీద పెట్టుకోవడానికి. ఈ 2 కేక్స్, ఒకటి చాక్లెట్. చేతన్ నాకు రెడ్ వెల్వెట్ కావాలని చెప్పేసి నేను రెడ్ వెల్వెట్ తీసుకున్నాను, హోమ్ మేడ్. అండ్ ఇదొక ఫ్రీ కుకీ. ఆమె శ్రీత కోసం అని చెప్పేసి ఫ్రీ కుకీ ఇచ్చింది. సో నైస్. ఫోర్క్స్. అండ్ నెక్స్ట్ దీస్ 2 magnets. One is this, life is worth living. చూడగానే ఇది నచ్చింది. అన్ని ప్లెయిన్ గా ఉన్నాయి బేసిక్ గా, ఇదొక్కటే ఇలా కలర్ఫుల్ గా ఉంది అండ్ చూడడానికి చాలా బాగా అనిపించి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మ్యాగ్నెట్, లవ్ అని చెప్పేసి క్యూట్ గా ఉంది. ఇది $3, ఇది $5. ఇవి షాపింగ్ చేసుకొని వచ్చాం. సో అదనమాట ఈ రోజుకి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. షీ ఈస్ సేయింగ్ బాయ్. సే బాయ్. బాయ్. అయ్యో కేర్ఫుల్. ఓకే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే బాయ్.